హలో అండి. అందరూ ఎలా ఉన్నారు? నేను బాగున్నాను. మీరందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇవాళ చాలా రోజుల తర్వాత మళ్ళీ 1 వీక్ తర్వాత వీడియో అయితే చేస్తున్నానండి. ప్రీవియస్ టైంలో వీడియోస్ చేద్దామంటే అసలు టైం అనేది సెట్ కాలేదనమాట. కొంచెం చాలా బిజీగా ఉండే, కొంచెం ఫుల్ బిజీ అయిపోయింది. కొంచెం ఊర్లో ప్రయాణాలు, అటు ఇటు తిరగడం ఇవన్నీ ఉన్నాయన్నమాట. కొంచెం ఫంక్షన్స్ ఇంకా మంచి రోజులు స్టార్ట్ అయినాయి కదండి. ఇంకా ఫంక్షన్స్, పెళ్ళిళ్ళు ఇవన్నీ స్టార్ట్ అవుతూ ఉంటాయి. ఇంకా అటు ఇటు తిరగడం, కొన్ని కార్యక్రమాలు అవి ఇవి అటెండ్ అవ్వడం, ఇలాగా టైం అనేది స్పెండ్ అయిపోయింది. అసలు వ్లాగ్స్ తీద్దాము, లాంగ్ వీడియోస్ తీద్దాం అంటే కూడా అసలు టైం అనేది సెట్ కాలేదనమాట. సరదాగా ఈ మధ్యన నేను స్టిచ్ చేయించుకున్న కొన్ని బ్లౌజెస్, రీసెంట్గా నేను కట్టుకున్న శారీస్ మీతోటి షేర్ చేసుకుందామని వీడియో అయితే తీస్తున్నానండి. ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే కనుక సరదాగా చూడండి. అంతకంటే ముందు మన ఛానల్ ఎవరైనా కనుక కొత్తగా చూస్తున్నట్లయితే కనుక సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. నా వీడియోస్లో ఏవైనా వీడియోస్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఇప్పుడైతే వీడియోలోకి వెళ్ళిపోదాం. మీకు చూపిస్తున్న ఈ శారీ రీసెంట్ టైంలో రీల్స్ కూడా చేశాను. ఈ శారీ కట్టుకొని అందరు చూసే ఉన్నారు ఆల్రెడీ. ఈ శారీ అయితే ఈ విధంగా ఉంటుంది. యాక్చువల్గా ఈ శారీ వచ్చేసి నేను అమ్మవారికి శ్రావణ మాసంలో వరలక్ష్మి వ్రతం రోజు అమ్మవారికి డ్రేప్ చేశానమాట. ఆ అమ్మవారికి కట్టిన శారీ. ఇంకా ఆ శారీని చాలా రోజుల తర్వాత మొన్న శివరాత్రి రోజు కట్టుకున్నాను. బ్లౌజ్ స్టిచ్ చేయించుకున్నాను అని ఎందుకంటున్నానంటే బ్లౌజెస్ అయితే నేనేం కుట్టట్లేదండి ఈ మధ్యన. అంటే ఈ రీసెంట్ టైంలో మీకు పేపర్ కటింగ్ వీడియో ఒకటి పెట్టాను, గుర్తుంది అనుకుంటున్నాను. ఆ పేపర్ కటింగ్స్ అన్ని నా దగ్గర పెట్టుకున్నాను అనమాట. ఇంకా పేపర్ కటింగ్స్ బేస్ చేసుకొని ఇలాగా బ్లౌజెస్ కట్ చేసి నేను స్వాతికి ఇచ్చేస్తున్నాను. నా ఫ్రెండ్ స్వాతికి ఇచ్చేసి స్టిచ్ చేయించుకుంటున్నాను అనమాట. తను స్టిచ్ చేసి ఇచ్చేస్తుంది నాకు. అలా అయితే బ్లౌజెస్ అయితే రెడీ చేసుకుంటున్నాను. ఎందుకంటే సివియర్ నెక్ పెయిన్ వస్తుంది, దానివల్ల కొంచెం అవాయిడ్ చేస్తున్నాను మిషన్ కుట్టడం అనేది. అలా కుట్టించుకునే కటింగ్ నాదే, కాకపోతే స్టిచ్చింగ్ మాత్రం నేను స్వాతికి ఇచ్చి కుట్టించుకున్నాను. బ్లౌజ్ అయితే ఇలా ఉంటుంది ఈ శారీకి. ఈ విధంగా మొత్తం హై నెక్కే పెట్టించేసాను అనమాట. హై నెక్ కట్ చేసి ఇస్తుంటే ఇక తను స్టిచ్ చేస్తుంది. ఇంకా ఫ్రంట్ పార్ట్ అయితే ఈ విధంగా ఉంటుంది. ఇట్లా స్టార్ షేప్ వచ్చేలాగా కట్ చేసి ఇచ్చానమాట. హై నెక్ పెట్టించేసాను. సింపుల్గా ఫుల్ స్లీవ్స్ ఇలాగా ఫుల్ స్లీవ్స్ పెట్టించేసాను అనమాట. ఇలా అయితే ఉంది మొత్తం. అన్ని ఇప్పుడు మీరు చూపించే బ్లౌజెస్ అన్నీ కూడా హై నెక్ ప్యాటర్న్సే. మొత్తం ఒకటేలా ఉండే, పెద్ద డిజైన్స్ అలాగా ఏమీ పెట్టించలేదు. అంటే కొంచెం ఆలోచించాలి, ఏదైనా డిజైన్ పెట్టించుకోవాలి అనుకున్నాను. కాకపోతే అంత నాకు ఏమంత సెట్ అయ్యేటట్టుగా లేవు శారీస్కి అన్నట్లుగా ఇలా సింపుల్గానే స్టిచ్ చేయించుకున్నాను అనమాట. ఈ విధంగా అయితే ఉంది బ్లౌజ్. ఇది ఒక హై నెక్ బ్లౌజ్. ఈ శారీస్ కట్టుకున్న ఫొటోస్ ఉంటే సైడ్కి మీకు ఇంక్లూడ్ చేస్తాను వీడియోలో. బ్లౌజ్ ఇలా ఉంది, శారీ అయితే ఇలా ఉందన్నమాట. మొత్తం ఈ కలర్ని ఏమంటారు నాకైతే ఐడియా రావట్లేదు. కాకపోతే ఇది ఒక డిఫరెంట్ కలర్ అనమాట. ఇలా ఉంటుంది గ్రీన్ కలర్ మీద పైన మనకి ఇది ఒక టమాటా రెడ్ అంటాం కదా, టమాటా రెడ్లో లైట్ కలర్ వచ్చింది. చాలా బాగుంది ఇది. కిందన బిగ్ బార్డర్, పైన చిన్న బార్డర్. ఇలా ఉంటుంది శారీ అంతా. ఇలాగా కట్టుకున్నప్పుడు కూడా చాలా బాగుందండి. నాకు ఈ కలర్ కాంబినేషన్ నచ్చి తీసుకున్నాను. ఇదొక శారీ. వీటి ప్రైజెస్ ఏంటి అంటే ఇది నాకు 700 అలా పడింది. జస్ట్ నేను మ్యాక్సిమం ఫ్యాన్సీ శారీస్ ఏమైనా షాపింగ్ చేస్తే 1000 బిలోలోనే షాపింగ్ చేస్తాను. పట్టు శారీస్ ఏమైనా అలా ఉంటే కొంచెం రేట్ ఎక్కువ పెట్టడానికి ఆలోచిస్తాను, కానీ ఫ్యాన్సీ వైజ్ 1000 బిలోనే ఉంటాయి ఇట్లా నార్మల్గా కట్టుకునేవి. ఇంకా కొంచెం ఫ్యాన్సీలో మంచి క్వాలిటీ అలా కావాలంటే కొంచెం ఎక్కువ కూడా అప్పుడప్పుడు అఫోర్డ్ చేయాల్సి ఉంటుంది సిచ్యువేషన్ బట్టి, ఫంక్షన్స్ ఏమన్నా ఉంటే. ఇదైతే ఫస్ట్ శారీ. ఇలాగైతే రీసెంట్ టైంలో స్టిచ్ చేయించుకొని కట్టుకున్నాను, శివరాత్రి కట్టాను. ఇది వచ్చేసి ఇంకొక శారీ అనమాట. ఇది కూడా మీరు చూసారు, ముక్కోటి ఏకాదశి రోజున నేను వెంకటేశ్వర స్వామి టెంపుల్కి వెళ్ళినప్పుడు కట్టుకున్నాను అనమాట. ఇలా ఉంటుంది శారీ అయితే. మొత్తం బ్రైట్ కలర్. పైన వచ్చేసి మనకి లైట్ స్కై బ్లూ కూడా కాదు, నేవీ బ్లూ అండ్ సీ గ్రీన్ రెండు మిక్స్ అయినాయి అనమాట. మిక్స్డ్ కలర్స్లో అయితే వచ్చింది. కింద మాత్రం బ్రైట్ ఎల్లో, మ్యాంగో ఎల్లో అయితే బార్డర్ ఇచ్చారు. ఎలిఫెంట్స్ ఉన్నాయి అక్కడక్కడ. ఇది ఒక శారీ ఇలా ఉంటుంది. ఇది వచ్చేసి పళ్ళు పార్ట్ ఇలా ఉంది. దీనికి కూడా సింపుల్గా హై నెక్. ఈ బ్లౌజ్ అయితే నేనే కుట్టుకున్నాను, లాంగ్ బ్యాక్ కుట్టుకున్నాను అనమాట. ఇప్పుడు కుట్టింది అయితే కాదు. ఇలాగ బ్యాక్ సైడ్ ఇలాగా హోల్ పెట్టేశాను అనమాట. ఈ విధంగా బ్యాక్ సైడ్ హోల్, ఇక్కడ చిన్న హుక్ పెట్టేశాను. ఇలాగా హుక్ పెట్టాను ఓపెన్ చేయడానికి.
ఇది కూడా హైనెక్ ప్యాటర్నే, కాకపోతే బ్యాక్ సైడ్ ఇలా హోల్ వచ్చింది, ఫ్రంట్ ఇలాగ నార్మల్గా యూ షేప్లో ఇచ్చారు. నెక్ అనేది యూ షేప్లో ఉంది, ఇలా ఉంది, ఈ విధంగా ఉంది. ఇలా ఈ విధంగా డిజైన్ చేసుకున్నాను, నేనే స్టిచ్ చేసుకున్నాను. ఇదైతే ఈ శారీకి ఇలా ఉందన్నమాట బ్లౌజ్. ఈ శారీ కూడా కలంకారీ ప్రింటెడ్ శారీ అనమాట. ఈ మొత్తము కలంకారీ ప్రింటెడ్, సేమ్ బార్డర్ పైన కింద సేమ్ ఒకటే బార్డర్ ఉందన్నమాట. చిన్న సైజ్ బార్డర్ వచ్చేసింది. ఇది కూడా ఫుల్ మొత్తం ఆల్ ఓవర్ ఒకటేలాగా ఇలాగా కలంకారీ వర్క్ అయితే ఉంటుందన్నమాట. మొత్తం ఈ విధంగా ఉంటుంది, ఇలా ఉంటుంది. ఈ శారీ కట్టుకొని నేను ఒక వీడియో అయితే చేశాను, మీరు చూసే ఉంటారు ఆ వీడియో కూడా. ఆ వీడియోలో అయితే కట్టుకున్నాను అనమాట. ఫొటోస్ అయితే ఏది దిగలేదు ఈ శారీ మీద. యాక్చువల్గా ఈ శారీ వచ్చేసి నాకు మా పెద్దాడపడుచు గిఫ్ట్ చేశారండి. ఆవిడ నాకు గిఫ్ట్ ఇచ్చారనమాట. అంటే లాస్ట్ ఇయర్ పెట్టారు నాకు. పెట్టిన శారీని ఈ విధంగా అయితే నేను బ్లౌజ్ ఈ విధంగా స్టిచ్ చేసుకొని కట్టుకున్నాను. కాకపోతే ఫొటోస్ దిగలేదు. ఫొటోస్ ఏమైనా ఉంటే షేర్ చేస్తారు. ఈ శారీ మీద అయితే లేవు ఫొటోస్. బ్యాక్ సైడ్ అయితే ఈ విధంగా పెట్టేశాను అనమాట. నెక్ ఇలా ఉంది, ఇలాగా చిన్నగా హోల్లోనే కొంచెం డిఫరెంట్గా ఇచ్చారనమాట. ఇలాగ ఇచ్చాను. ఇక్కడ కూడా ఓపెన్ చేసుకోవడానికి హుక్స్ పెట్టేశాను. బ్యాక్ ఇలాగా ఓపెన్ అవుతుంది, ఇలా ఉందన్నమాట. ఇది నేనే స్టిచ్ చేసుకున్నాను. ఈ 2 బ్లౌజులు నేను కుట్టుకున్నాను, ఇంకా మిగతావన్నీ బయట ఇచ్చి కుట్టించుకున్నాను. అంటే కటింగ్ నాదే, స్టిచ్చింగ్ మాత్రం సపరేట్ అనమాట. ఇలాగా ఫ్రంట్ అయితే ఇలా వచ్చేసింది. ఇలా యూ షేప్లో పెట్టుకొని పైపింగ్ వేసేసాను అనమాట. ఇలా ఉంది బ్లౌజ్ అయితే. ఫ్రంట్ ఇలా ఉంది, వేసేసాను. హ్యాండ్స్ కూడా ఫుల్ స్లీవ్స్ అనమాట. ఇలా ఉంది. ఇది కూడా చాలా బాగుందండి కట్టుకుంటే శారీ. లైట్ కలరు, కానీ కట్టుకున్నప్పుడు చాలా బాగా అనిపించింది నాకైతే. నాకు సూట్ అవుతుందో లేదో ఈ కలర్ అనుకున్నాను, కానీ బ్లౌజ్ స్టిచ్ చేసుకున్న తర్వాత కట్టుకున్నాక చాలా బాగుండే. ఎప్పుడైనా ఇలాగే ఎటన్నా అకేషన్స్ ఉన్నప్పుడు బయటకు వెళ్ళినప్పుడు కట్టుకుందాం అన్నట్లుగా స్టిచ్ చేసి పెట్టుకున్నాను. ఇది ఒక శారీ, హైనెక్ బ్లౌజ్. ఇది కూడా హైనెక్ బ్లౌజ్ శారీ అనమాట. ఈ మధ్యన హైనెక్లే బాగా ఇష్టపడుతున్నానండి. హైనెక్ చాలా కంఫర్ట్గా హాయిగా అనిపిస్తున్నాయి. కాకపోతే సమ్మర్లో కొంచెం హైనెక్స్ మెయింటైన్ చేయడం కష్టమే. కాటన్స్లో అయితే ప్రిఫర్ చేయొచ్చు. ఇలాగ సిల్క్ వాటిలో అయితే అసలు ప్రిఫర్ చేయలేము. చలికాలంలో రైనీ సీజన్లో అలా అయితే కట్టుకోవడానికి బాగుంటుంది. నెక్స్ట్ ఇదొక శారీ అనమాట. ఇది ఇంకా అసలు కట్టలేదు ఈ శారీని. బ్లౌజ్ అయితే స్టిచ్ చేయించి పెట్టుకున్నాను, కానీ కట్టలేదు. అకేషన్ ఏదైనా వచ్చినప్పుడు కట్టుకుందాం అనేసి అలాగే పెట్టాను అనమాట. మీకు చూద్దాము ఇది కూడా ఎలా ఉంది అనేది ఓపెన్ చేశాను అనమాట. నెక్స్ట్ దీనికి బ్లౌజ్ కూడా ఫస్ట్ శారీ మొత్తం ఇలా ఉంటుంది. పోచంపల్లి బార్డర్ ఉంటుంది కదండి, అలా వచ్చింది. ఫ్యాన్సీ శారీ, పోచంపల్లి శారీ. పోచంపల్లి అంటే ప్యూర్ కాదు, పోచంపల్లి డిజైన్ వచ్చినటువంటి శారీ అనమాట. కిందన పెద్ద బార్డరు, పైన చిన్న బార్డర్ ఇలా ఉంది. కలర్ కాంబినేషన్ నచ్చి తీసుకున్నాను. ఇది చాలా బాగుందండి. లైట్ కలర్, చూడడానికి కూడా నాకు బాగా అనిపించింది ఈ కలరు. ఈ కలర్ లేదు నా దగ్గర, అందుకని చెప్పి ట్రై చేద్దామని చెప్పి తీసుకున్నాను. కాస్ట్ కూడా నాకు ఎంత 1000 పడింది అనుకుంటా. 1000 రూపీస్కి వచ్చింది ఈ శారీ. ఈ శారీకి బ్లౌజ్ వచ్చేసి ఇలాగ హైనెక్ పెట్టించేసుకున్నాను అనమాట. హైనెక్ కటింగ్ చేసి ఇచ్చేసాను. ఇలాగైతే స్టిచ్చింగ్ అయినాక ఇలా ఉంది బ్లౌజ్. ఇలా ఉంటుంది. ఫ్రంట్ ఇలా స్టార్ షేప్ లాగా ఇచ్చేసాను అనమాట కటింగ్లో. ఇలాగా స్ట్రైట్ కటింగే. ఇంకా ఇది అసలు కట్టుకోలేదన్నమాట. కట్టుకున్నప్పుడు షేర్ చేస్తానండి. ఇలా ఉంటుంది. ఇవి ఫుల్ స్లీవ్స్, ఇలా ఉంటుంది. చాలా అఫీషియల్గా డిగ్నిఫైడ్గా బాగుంటామండి ఇలా హైనెక్ బ్లౌజెస్ ట్రై చేస్తే. ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే ట్రై చేయండి. ఇప్పుడు చాలా ట్రెండ్ అవుతున్నాయి కదా. యాక్చువల్గా ఇవి ఓల్డ్ పాత ట్రెండే మళ్ళీ వస్తుంది. కాకపోతే ఇప్పుడు చాలామంది మంచిగా ఇష్టపడుతున్నారు అలా స్టిచ్ చేయించుకొని కట్టుకోవడానికి. మీకు ఎవరికైనా లేవు అలాగా మోడల్ అంటే ఒక బ్లౌజ్ ట్రై చేయండి. ఒక బ్లౌజ్ బాగా అనిపించింది, మంచిగా అనిపించింది అంటే నెక్స్ట్ మిగతావన్నీ కూడా అలా కుట్టించేసుకోండి. ఒక 4-5 బ్లౌజెస్ అలా స్టిచ్ చేయించుకుంటే మన ఇష్టం. కావాలనుకుంటే కంటిన్యూ చేయొచ్చు. ఒకటే ప్యాటర్న్ కాకుండా అప్పుడప్పుడు కొంచెం డిఫరెంట్ స్టైల్స్లో కూడా శారీస్ కట్టుకుంటూ ఉండాలి, బ్లౌజెస్ వేసుకుంటూ ఉండాలి. అప్పుడు మనకి బోర్ కొట్టకుండా ఉంటుంది ఏదైనా ఫంక్షన్స్ ఏదైనా బయటకు వెళ్ళినప్పుడు అలాగా. నెక్స్ట్ ఇంకొక శారీ కూడా చేయిస్తున్నాను. ఇది కూడా రీసెంట్ టైంలో ఒక ఫంక్షన్కి కట్టాను. ఫొటోస్ ఉన్నాయి, దీన్ని రీల్స్ కూడా చేశాను ఈ శారీ. ఇది ఒక లైట్ కలర్ అనమాట, లైట్ ఆర్గాన్జా శారీ అనమాట. ఇది ఆర్గాన్జా శారీ. ఇది కూడా నాకు 700 అలా పడింది అంతే. కాస్ట్ 700 పడింది. కట్టుకుంటే చాలా బాగుండే కలర్ కాంబినేషన్ కానీ అంతా ఒకటే కలర్ వచ్చింది. డిజైన్ కొంచెం డిఫరెంట్గా ఉందన్నమాట. కింద అంతా మనకి ఇలాగ జింకలు, ఫ్లవర్స్, లీవ్స్ అన్నీ వచ్చినాయి.
చూడడానికి అయితే చాలా బాగుంది. నాకు డిఫరెంట్గా అనిపించింది. ఆ డిఫరెంట్ శారీస్ కూడా అప్పుడప్పుడు ట్రై చేస్తూ ఉండాలి అనిపించి తీసుకున్నాను. ఈ శారీ మీద బ్లౌజ్ కూడా హైనెక్ పెట్టి స్టిచ్ చేయించుకున్నాను అనమాట. ఇలాగా మొత్తం హైనెక్ వచ్చేసింది. బ్యాక్ అంతా ఎక్కడ వీటికైతే ఓపెన్ హోల్స్ అలా ఏం పెట్టించలేదు. ఇందాక చూపించిన 2 బ్లౌజెస్ మాత్రమే ఓపెన్ పెట్టించాను. ఇలా ఉంటుంది బ్యాక్ పార్ట్ అంతా కూడా. ఫ్రంట్ పార్ట్ నార్మల్గా ఇలాగా స్టార్ షేప్లో, ఫ్రంట్ సైడ్ ఇలాగా ఫుల్ స్లీవ్స్ అయితే పెట్టించేసుకున్నాను అనమాట. ఇలా ఉంటుంది, చాలా బాగుందండి. ఇది ఫ్యాబ్రిక్ కూడా చాలా బాగుంది. వేసుకున్నప్పుడు కుచ్చుకోవడం అలా ఏం లేదు. ఇలా ఉంటుంది అనమాట. ఇవన్నీ వానక దగ్గర తీసుకున్న శారీసే. ఇప్పుడు వరకు మీకు చూపించిన అన్నీ కూడా నా షాపింగ్ మొత్తం ఆల్మోస్ట్ అక్కడే ఉంటుంది. వానక దగ్గర సగం ఉంటుంది, ఇంకా మిగతా సగం ఇంకా బయట కొంతమంది తెలిసిన ఫ్రెండ్స్ అలా ఉంటారు, వాళ్ళ దగ్గర కూడా అప్పుడప్పుడు వెళ్ళినప్పుడు, ఎప్పుడన్నా ఒకసారి వెళ్ళినప్పుడు తీసుకుంటాను. ఇది ఒక శారీ అనమాట. ఈ శారీ మీద బ్లౌజ్ ఇలా ఉంటుంది. ఇంకా ఇవైతే ఇప్పటి వరకు నేను స్టిచ్ చేయించుకొని కట్టుకున్న శారీస్ అనమాట. అయితే ఇప్పుడు కట్టుకున్న శారీస్ సమ్మర్ రాబోతుంది కదండి, ఇంకా కాటన్ శారీస్ రీసెంట్గా నేను కాటన్ బ్లౌజెస్ కూడా మీ అందరితో షేర్ చేసుకున్నాను. అవి కూడా స్టిచ్ చేయించుకోవాలి స్టెప్ బై స్టెప్. ఒకేసారి అంతా పెట్టేసుకుంటే అమౌంట్ ఎక్కువ. కొన్ని నేను నాకు వీలున్నప్పుడు నేను కొన్ని స్టిచ్ చేసుకుంటున్నాను. నాకు ఇంకేదైనా అకేషన్ ఉంది, ఫంక్షన్ ఉంది, నాకు కావాలి సడన్గా అన్నప్పుడు మాత్రమే నేను బయట ఇచ్చి కుట్టించుకోవడానికి ట్రై చేస్తున్నాను అనమాట. ఎందుకంటే స్టిచ్చింగ్ బడ్జెట్ కూడా ఎక్కువైపోతుంది కాబట్టి చూసుకొని ఖర్చు పెట్టాలి, కాబట్టి చూసుకొని ఖర్చు పెడుతున్నాను. ఇంకా నెక్స్ట్ కాటన్ శారీస్ ఉన్నాయండి. అంటే ఇప్పుడు కొన్నవి కాదు, లాస్ట్ ఇయర్ తీసుకున్నాను కానీ కట్టలేదు అనమాట. బ్లౌజెస్ కూడా స్టిచ్ చేయించుకోలేదు. ఈ ఇయర్ ఇంకా ఇవి ఓపెన్ చేసి బ్లౌజెస్ అలాగే స్టిచ్ చేయించుకొని సమ్మర్లో కట్టుకుందామని చెప్పేసి తీసానమాట. మీతో కూడా సరదాగా షేర్ చేసుకుందామని చూపిస్తున్నాను. ఇలా అయితే ఉంటాయి ఈ కాటన్ శారీస్. ఇదొక కాటన్ శారీ, కలర్ డిఫరెంట్గా ఉంది. బ్లౌజ్ అయితే నేనే కట్ చేసి పెట్టుకున్నాను, స్టిచ్ చేసుకుంటాను ఓపిక్గా, మెల్లమెల్లగా స్టిచ్ చేసుకోవడానికి ట్రై చేస్తాను. ఇదైతే కొన్ని నేను స్టిచ్ చేసుకుంటాను, నాతోటి కాదంటే కొన్ని ఇంకా బయటకి ఇచ్చి కుట్టించాల్సి వస్తుంటుంది, ఇంకా అలా అవుతుంది అనమాట. ఇది కూడా హైనెక్కే పెట్టాను యాక్చువల్గా. ఇది కూడా హైనెక్ కటింగ్ చేశాను. స్టిచ్ చేసుకున్న తర్వాత మీతో షేర్ చేసుకున్నా ఎలా ఉంది ఏంటి అని మీకు షేర్ చేస్తానులేండి ఆఫ్టర్ స్టిచ్చింగ్ కట్టుకున్న తర్వాత. నెక్స్ట్ ఇంకొక 2 కాటన్ శారీస్ అయితే తీసుకున్నాను. లాస్ట్ ఇయర్ వానక్క తీసుకొచ్చింది అనమాట. ఇది లాస్ట్ ఇయరే తీసుకున్నాను. ఇంకా ఇయర్ సమ్మర్లో ఓపెన్ చేద్దామని అలాగే పెట్టేశాను అనమాట. ఇప్పుడు ఇంకా సమ్మర్ వచ్చింది కదండి, ఇంక ఇప్పుడు కట్టుకుందాం ఎటన్నా బయటకు వెళ్ళినప్పుడు బ్లౌజెస్ స్టిచ్ చేసుకుందాం అన్నట్లుగా తీసుకున్నాను అనమాట. ఇలా ఉంటాయి. ఈ కలర్ కాంబినేషన్లో ఒక శారీ ఉంది, ఇలా ఉంది కాటన్ శారీ. కలర్ అయితే బాగుందని చెప్పి తీసుకున్నాను. ఇలాగా ఇదొక శారీ, కాటన్ శారీ. ఇది లాస్ట్ ఇయర్ తెచ్చింది. ఈ ఇయర్ తెమ్మన్నాను కానీ ఇంకా తీసుకురాలేదు, తెస్తా అంటుంది. ఈ ఇయర్ ఏమైనా కాటన్ శారీస్ తీసుకొస్తే మళ్ళీ మీతో షేర్ చేస్తానండి. ఇదొక కలర్ అనమాట, ఇదొక కలర్ ఇలా ఉంటుంది. ఇంచుమించు కొంచెం నెమళ్ళు బార్డర్లో నెమళ్ళు రెండింటికి వచ్చినాయి, కాకపోతే కొంచెం డిఫరెంట్ ఉంది డిజైన్. ఇలా అయితే ఉంది. ఇవి ఇంకా బ్లౌజెస్ రెడీ చేయలేదు, ఫాల్స్ కూడా ఏం కుట్టలేదు. ఇవి ఆఫ్టర్ చెప్పాను కదండి, బ్లౌజెస్ కుట్టించుకున్న తర్వాత షేర్ చేస్తాను. ఎలా ఇవి కూడా మ్యాక్సిమం హైనెక్కే పెడదాం అనుకుంటున్నాను. క్లాత్ ఇందులో క్లాత్ శారీస్లోకి అయితే బ్లౌజ్ అయితే వచ్చింది, మీకు బ్లౌజ్ ఎలా వచ్చిందో కూడా చూపిస్తాను. రెండింటికి ఒకలానే ఉంది అనుకుంటున్నాను. అసలు ఓపెనే చేయలేదు వీటిని నేను ఇంతవరకు. అలాగే ఫోల్డింగ్ అలాగే పెట్టాను. ఇలా ఉంది బ్లౌజ్ ఇలా ఉంది. ఇలా ఫ్లవర్స్ వచ్చినాయి అనమాట అన్నిటికీ. ఈ శారీ మీదకి ఇలా ఉంది, ఇంకొక శారీ మీదకి ఎలా ఉందో మరి. 1 ఇయర్ అయిపోయింది కదా, అలాగే పెట్టేశాను. ఇంకో ఇలా ఉంది. డిఫరెంట్గా వచ్చినాయి బ్లౌజెస్. వీటికి కలర్ ఒకటే కానీ కొంచెం వాటి మీద వచ్చిన డిజైన్ అనేది డిఫరెంట్ వచ్చింది. ఇంకా ఈ శారీస్ అయితే బ్లౌజెస్ స్టిచ్ చేయించుకొని కట్టుకున్నాక షేర్ చేస్తాను. ఇలా అయితే ఉన్నాయండి కాటన్ శారీస్. ఇవి తీసుకున్నాను అంటే లాస్ట్ ఇయర్ తీసుకున్నాను, ఈ ఇయర్ తీసుకోలేదు లేదు. లాస్ట్ ఇయర్ కాటన్ శారీస్ ఈ ఇయర్ ఓపెన్ చేస్తున్నాను అనమాట. ఎందుకంటే సమ్మర్లోనే కదా వీటిని ఎక్కువగా మనము కట్టుకునేది. నార్మల్ టైంలో అయితే సిల్క్ వల్ల మెయింటైన్ చేయగలుగుతాం. కాటన్ ఎస్పెషల్లీ సమ్మర్లో మనకి కాటన్ అయితేనే కంఫర్టబుల్గా ఉంటుంది కాబట్టి ఇంకా ఇవే చూస్ చేసుకోవాలి, తప్పదు. ఇంకా ఇవి ఫ్రెండ్స్, ఇవైతే శారీస్ రీసెంట్ టైంలో నేను తీసుకున్న కొన్ని శారీస్, వాటి బ్లౌజెస్ అండ్ కొన్ని కాటన్ శారీ కలెక్షన్ అనమాట. నా శారీ కలెక్షన్ కనుక మీకు నచ్చినట్లయితే నా వీడియోని లైక్ చేయండి. ఇంతవరకు ఈ వీడియో చూసినందుకు థ్యాంక్ యూ ఫ్రెండ్స్. మరొక మంచి వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తాను. అంతవరకు ఉంటాను మరి. బాయ్ బాయ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.